శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఫిబ్రవరి మాసంలో? మకర రాశికి జన్మంలో బుధుడు ఉండటం, ద్వితీయంలో శుక్ర శని ఉండటం, అదేవిధంగా తృతీయంలో రాహు ఉండటం, షష్టమంలో చూసుకుంటే కుజుడు ఉండటం, పంచమంలో గురువు ఉండటం, ఈ గ్రహ ప్రభావాలు వీరికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడతాయి, లేదంటే ఏ విధంగా మనకి కలిసి వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మకర రాశి వారి సహజంగా దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందరి మీద జాలి, దయ, అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళల్లో. అయితే వీరికి ఈ సమయం చూసుకుంటే కనుక మరి బుధుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి మొండిగా ఉండటం, ఎవరి మాట వినకపోవడం, వీరికి ఏదైతే తోచిందో అదే చేస్తారు. ఎవరెన్ని చెప్పినా వినరు, ఎందుకంటే బుధుడి యొక్క ప్రభావం చేత. అయితే 10 మందికి హాని చేయాలనే ఆలోచన లేకపోయినా 10 మందికి వీరు చేసేది హానిలాగానే అనిపించే అవకాశం ఉందన్నమాట. అయితే వీరికి ద్వితీయంలో చూసుకుంటే శుక్ర శని కలయికతో ఉండటం జరుగుతుంది కాబట్టి కుటుంబ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది, మౌనంగా ఉంటే మంచిది. వీరికి రానున్న రోజులు చాలా చాలా మంచి రోజులనే అర్థమవుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీరు అనేక రకముల సమస్యలు ఎదురయ్యాయి. 7 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నో చెప్పలేని సమస్యలు ఎదురయ్యాయి. సంతానపరంగా, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ధనపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాయి అన్నమాట. దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, అవగాహన లేకపోవడం, ఇలాంటివన్నీ రకరకాలుగా ఇబ్బందులు అనేది చూశారు. అయితే వీరికి మార్చ్ 29 తర్వాత నుంచి మంచి రోజులు రానున్నాయన్నమాట. వీరికి చాలా మంచి అద్భుతమైన రోజులు రానున్నాయి కాబట్టి చాలా మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మాసంలో మౌనంగా ఉండటం మంచిది, చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే శని శుక్ర కలయికతో ఉండటం వల్ల దంపతుల మధ్య సఖ్యత అనేది చాలా మంచిది అన్నమాట. ఈ సమయంలో మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అన్నమాట. సఖ్యత ఏర్పడడానికి చాలా ఉపయోగపడే శుభకార్యాలు ఉంటాయి, అవన్నీ కూడా చేసుకుంటే మంచిది. ద్వితీయంలో శుక్ర శని కలయికతో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ శుక్ర శని కలయికతో ఉందో మంచి జరుగుతుంది, లాభాలు చేకూరుతాయి, ధన ప్రాప్తి, ధన సంపాదన అన్నిటిలో కూడా వృద్ధి చెందడం, దంపతుల మధ్య సఖ్యత పెరగడం, ఆప్యాయత ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా తృతీయంలో చూసుకుంటే రాహు ఉన్నాడనమాట. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేది కొద్దిగా లోపించే అవకాశం ఉంది. అనవసరమైన భేదాభిప్రాయాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నాయి. దానికి కారణం రాహు అన్నమాట. రాహు ప్రభావం చేత అనవసరమైన ఆలోచన, అనవసరంగా మరి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ కూడా అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలుగా ఎక్కువగా ఉంటుంది, కానీ మంచిగా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మంచి ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది మకర రాశి వారి అన్నదమ్ముల మధ్య. ఎందుకంటే ఇప్పుడు రాహు ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది, మౌనంగా ఉంటే మంచిది. అయితే మనకి ఏ గ్రహ ప్రభావాలు బాగున్నాయి, ఏ గ్రహ ప్రభావాలు బాగాలేదు, ఏ గ్రహం చేత మనకి ఇబ్బందులు పడుతూ ఉన్నాం, అవన్నీ కూడా తెలుసుకొని ఆరాధిస్తూ అర్చిస్తే చాలా మంచిదన్నమాట. ముందుగా రవిగ్రహం దగ్గర నుంచి చూసుకుంటే కనుక అన్నిట్లో కూడా సూర్యనారాయణ స్వామి సంబంధించింది గ్రహం కాబట్టి ఆ గ్రహ ప్రభావం నుంచి అన్ని కూడా తెలుసుకుందాం. సూర్యగ్రహం కనుక సరిగా లేకపోతే కోపము, క్రోధము, ఆవేశము, ఆత్మపీడ ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అనుకోని సంఘటనలు ఎదురవ్వడం, అనుకోని ప్రయాణాలు చేయటం, అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడడం, వ్యతిరేకత ఎక్కువ ఉండటం, ఎక్కడికి వెళ్ళినా కానీ అవగాహన లేకపోవడం, 10 మంది ముందు కూడా ఎక్కువగా కూడా చిల్లరగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాతకంలో రవి బాగాలేకపోతే పితృ సంబంధమైన వర్గం నుంచి మనకు సపోర్ట్ లేకపోవడం, తండ్రి నుంచి సపోర్ట్ రాకపోవడం, అదేవిధంగా పితృ సంబంధమైన దోషం ఇవన్నీ కూడా రవిగ్రహం వల్ల తెలుస్తాయన్నమాట. కాబట్టి జాతకంలో రవి బాగుంటే కనుక పితృ వర్గం నుంచి సపోర్ట్ ఉండటం, పితృ సంబంధమైన యోగ్యం కలగటం, పితృ సంబంధమైన వస్తున్న పరంపర అనేది అభివృద్ధిలోకి రావడం, పుత్ర సంబంధమైన యోగం కలగడం, స్త్రీ సంబంధమైన యోగం కలగడం, సంతాన యోగం కలగడం ఇవన్నీ కూడా రవిగ్రహం వల్ల జరుగుతుందన్నమాట. మన జాతకాన్ని పరిశీలించినప్పుడు రవి ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకొని పరిశీలించి దాని ద్వారా యోగ్యాన్ని తెలిస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా చంద్ర మనకి మనఃకారకుడు కాబట్టి ఒకవేళ చంద్రుడు సరిగా లేకపోతే మానసికమైన ఆలోచనలు ఎక్కువ ఉండడం, మనఃప్రశాంతత లేకపోవడం, క్రోధం, ఆవేశం, ఆలోచన ఎక్కువగా ఉండటం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండటం, అనవసరంగా మనస్పర్ధలు తెచ్చుకోవడం, ఎక్కువ అనవసరమైన ఆలోచన ఎక్కువగా పెట్టుకొని మానసికమైన ఆవేదనకి ఎక్కువ గురవటం ఇవన్నీ కూడా చంద్రుడు బాగాలేకపోతే జరుగుతుంది. కానీ చంద్రుడు బాగుంటే మనకి అన్నిట్లో కూడా విజయం సాధించడం,
ఏదనుకుంటే అది జరగటం, ప్రశాంతత ఉండటం, మనసులో ఏదైతే అనుకుంటో అది ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా విజయం సాధించటం, ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ, అభిమానం, ఈర్ష్య, అసూయ, అహంకారాలన్నిటికీ కూడా కొన్ని కొన్ని విధాలుగా చంద్రుడు బాలేకపోతే తెలుస్తుంది. జాతకంలో చంద్రుడు బాగుంటే ఇవన్నీ కూడా మంచి స్థితిలో మంచిగా ఉంటాయన్నమాట. అందరూ ప్రేమగా ఉండటం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఈర్ష్య లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ కుజుడు బాలేకపోతే జాతకంలో రుణ బాధ అనమాట. మనకి గ్రహాల్లో 2 గ్రహాలు చాలా పెద్దవన్నమాట. పెద్ద గ్రహాలంటే ఒకటి కుజగ్రహం, రెండోది శనిగ్రహం. కుజుడు కర్మకారకుడు, అదేవిధంగా రుణకారకుడు. మనం చేసిన రుణం, దేవతా రుణం, మనుష్య రుణం, పాతృ రుణం, పితృ రుణం ఇలా కొన్ని లక్షల రుణాలుంటాయి. కాబట్టి ఆ రుణానికి సంబంధించింది ఏదో ఒక విధంగా కుజుడు బాలేకపోతే ఒక వ్యక్తి, మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేయడం కానీ, మన దగ్గర డబ్బులు లేదంటే మన దగ్గర ద్రవ్యం అపహరించడం కానీ ఇవన్నీ కూడా కుజుడు బాలేకపోతే జరుగుతాయన్నమాట. కుజుడు బాగుంటే ఏ వ్యక్తి అయితే మన దగ్గర తీసుకోవాలనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే మనకి ఇవ్వాలనుకుంటాడో అవన్నీ కూడా మనకి ఇచ్చేసి వెళ్ళిపోయే స్వభావం కలిగి ఉంటుందన్నమాట. కుజుడు బాగుంటే ఇవన్నీ కూడా మనకి మంచి జరుగుతాయి. భూమి సంబంధించిన దానిలో డెవలప్మెంట్ ఉండడం, ధన సమృద్ధిగా సంపాదన పెరగడం, ధన సంబంధమైన విషయంలోనే ఎక్కువగా కూడా యోగదాయకంగా ఉండడం, అన్నిట్లో కూడా కుజుడు బాగుంటే జరుగుతుందన్నమాట. అయితే బుధుడు బాలేకపోతే ఎక్కువగా కూడా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అనుకూలత ఉండదన్నమాట. ఎక్కువగా మౌనంగా ఉండలేకపోవడం, 10 మంది ముందు కూడా కలవకుండా ఉండటం, కోపం ఎక్కువ ఉండటం, ప్రమోషన్ వస్తుంది అనే ప్రయత్నంతో అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని అందరితో గొడవలు పడడం, అనవసరంగా గొడవ పడిన దాన్ని ఎక్కువగా కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి జాతకంలో బుధుడు ఖచ్చితంగా బాగుండాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తి మనకి జాబ్ వచ్చిందంటే వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, అన్నిట్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అదే బుధుడు బాలేకపోతే అన్నిట్లో కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి బుధుడు బాగుంటే వ్యాపారంలో మంచి వృద్ధి చెందడం, వ్యాపార పరంగా మంచి ధన సంపాదన పెరగడం, అన్నిట్లో కూడా లాభాలు చేకూరడం, అదేవిధంగా ప్రమోషన్స్ ఉద్యోగంలో కూడా మీరు చదువుకున్న చదువుకి తగ్గట్టుగా కాకుండా మీ మేధస్సు తగ్గట్టుగా ఉద్యోగం రావడం, మేధస్సు పరంగానే ఎక్కువగా వృద్ధిలోకి రావడం ఇవన్నీ కూడా బుధుడు కారణం అనమాట. అందుకే జాతకంలో ఖచ్చితంగా బుధుడు బాగుండాలంటారనమాట. అదేవిధంగా ఒకవేళ గురు బాలేకపోతే ఏం జరుగుతుంది? జాతకాన్ని ఎప్పుడైనా పరిశీలించినప్పుడు గురుగ్రహం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటూ ఉంటారంటే గురుబలం లేదండి అంటూ ఉంటారు. లేదంటే గురుబలం ఉందండి అంటారు. అంటే గురుబలం అంటే ఏంటంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. విద్య యందు ఖచ్చితంగా కూడా అన్ని విద్యలు కూడా రాణించగలుగుతారు. విద్య వచ్చిన దానికి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఖచ్చితంగా కూడా వచ్చి అన్నిట్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. ధన సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. ధనం అనేది బాగా సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే జాతకంలో గురువు దృష్టి ఉండాలి, గురు ప్రభావం ఉండాలి. అదేవిధంగా గురువు మంచి మార్గాన్ని, ఆధ్యాత్మికని, దైవ చింతని, దైవ యోగ్యాన్ని, దైవ సాధనని అన్నిటికీ కూడా గురు మూలం కాబట్టి గురు మంచిగా ఉంటే మంచి జరుగుతుందన్నమాట. ఒకవేళ శుక్రుడు కనుక బాలేకపోతే ఏమవుతుంది, బాగుంటే ఏమవుతుంది? స్త్రీ సంపాదన, అదేవిధంగా స్త్రీ మూలకంగా వచ్చే ధనం, ద్రవ్యం అంతా కూడా ఒకవేళ శుక్రుడు బాగుంటే జరుగుతుంది. అదేవిధంగా ధనమే కాదు అన్నిట్లో కూడా కలిసి వస్తుందన్నమాట. వివాహమైన వ్యక్తికి స్త్రీ గనక శుక్రుడు మంచి యోగంగా ఉంటే మంచి స్త్రీ రావడం, చిన్న స్త్రీ అనుకూలత ఉండటం, అన్నిట్లో లాభాలు చేకూరడం, వ్యాపారం నందు కానీ, ఉద్యోగం నందు కానీ అనుకూలత ఎక్కువ ఉండటం, అదేవిధంగా ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉండటం. స్త్రీ అయిన పురుషులైనా శుక్రుడు కనుక బాలేకపోతే గొడవలు అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. మనస్పర్ధలు ఎక్కువ వస్తుంటాయి. అనవసరమైన ఆలోచన ఎక్కువ పెట్టుకోవడం, గొడవలు పడడం ఇవన్నీ రకమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి శుక్రుడు ఖచ్చితంగా కూడా బాగుండాలి. శనిగ్రహం బాలేకపోతే గొడవలు అవుతూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తాయి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, ప్రయాణం అప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు, వాహనాది ప్రమాదాలు, మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా శని బాలేకపోతే జరుగుతాయి. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకోవడం, మంచి మాట్లాడినా మంచిగా సహాయం చేసిన చెడు అభిప్రాయాలతో చూడటం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మన జాతకంలో శని బాగుంటే కర్మ కాబట్టి ఫస్ట్ మన కర్మ ఎలా ఉందనేది జాతకం బట్టే తెలుస్తుంది. కాబట్టి శని బాగుంటే అన్నిట్లో యోగదాయకంగా ఉంటుంది, అన్నిట్లో కలిసి వస్తుంది. ఏదైతే మీరు అనుకుంటారో అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. ప్రాణ సంబంధించిన విషయాల్లోనే 10 మందికి సహాయం చేయగలుగుతారు. ఎవరికైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రాణం అంటే మనకి అన్న సంబంధించింది ప్రాణాపానం అంటారు. అంటే అన్నానికి సంబంధించింది 10 మందికి సహాయం చేయడం, అన్నదానం చేయడం, అన్నంలో కూడా ప్రత్యేకించి అందరికీ కూడా రావాలి అని ఎక్కువగా సంపాదనలో ఎక్కువగా శని బాగుంటే దాన ధర్మాలు చేసే గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి రాహుకేతులు మనకి చూసుకుంటే కనుక పాప దృష్టి కనుక ఉంటే పాప ప్రభావం, స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, వ్యాపారం నందు, ఉద్యోగం నందు కానీ
అన్నిట్లో కూడా స్థిరత్వం లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆరోగ్య సమస్యలు ఉండటం ఇవన్నీ కూడా. రాహు గనక బాగుంటే మంచి స్థితిగా ఉండటం, ఆరోగ్యం బాగుండటం, వ్యాపారం నందు గాని, ఉద్యోగం నందు గాని ప్రమోషన్‌లు ఆగకుండా వస్తూ ఉండటం, అన్నిట్లో వృద్ధి చెందటం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. కేతు కనుక సరిగా లేకపోతే స్థిరత్వం మీద కొడుతుంది. అదే విధంగా మెయిన్‌గా మేధస్సు మీద కొడుతుంది. ఎంత చదువుకున్నా కేతు గనక ఉంటే మనకి మంచి స్కిల్స్ అనేది డెవలప్‌మెంట్ చేసేది కేతు అన్నమాట. స్కిల్స్ ఎలా ప్రణాళిక చేయాలి, మనం ఏదైనా సరే వ్యాపారం గాని, ఉద్యోగం గాని ఎలా ప్రణాళిక రచించి దాన్ని ఎలా అమలు చేయాలనే ఆలోచనలు 100 రకాలుగా ఆలోచించేది కేతు అన్నమాట. కేతు దృష్టి సరిగా లేకపోతే ఎక్కువ వైరాగ్యం, విరక్తితో ఎక్కువగా ఉండటం, అదేవిధంగా అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడడం, ఏ వ్యాపారం చేయాలన్నా వ్యతిరేకత ఎక్కువ ఉండటం, మన మనసులోనే వ్యతిరేకమైన ఆలోచన వస్తూ ఉండటం, ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే ఏమవుతుంది అనే ఆలోచనతో ఎక్కువగా వృధా ఖర్చు చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాతకంలో అన్ని గ్రహాలు మంచి స్థితిలో ఉంటే మంచి ప్రభావం ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదో తెలుసుకొని ఆచరిస్తే మంచి జరుగుతుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.